హాయ్ అండి, నేను మీ ధన సోమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. కొద్దిగా కళాయి అన్నది వేడెక్కాలన్నమాట. వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తిన్నంగా కట్ చేసుకున్నాను. వాటిని విడివిడిగా చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేవి. ఇప్పుడు 3 నుంచి 4 పచ్చిమిర్చి, కొద్దిగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ అనేది షేడ్ అవ్వాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కొద్దిగా రావాలి. మరి ఓవర్ డీప్ ఫ్రై అయితే చేయకండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఎగ్స్ని నేనైతే బాయిల్ చేసుకోలేదండి. బాయిల్ చేసుకుని కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే అది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఎగ్ని నేనైతే ఇలా 2 ఎగ్స్ అనేవి తీసుకున్నానండి. దానికి నేను ఒక 2 కప్పుల రైస్, ఒక చిన్న 2 కప్పుల రైస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసుకోవడం వలన స్మెల్ అనేది పోతుందన్నమాట. చూస్తున్నారు కదా, లైట్గా మనం కదుపుతూ జస్ట్ మనం హెవీగా అంటే హెవీగా కలుపుకోకూడదు. జస్ట్ మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఎగ్ అనేది పీసెస్ కొద్దిగా పెద్దగానే ఉండాలి. మెల్లమెల్లగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. మనకి అప్పుడే నీట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకు అప్పుడే నీట్గా వస్తుందండి. నేనైతే ఒక 2 కప్పులు రైస్ అనేది తీసుకున్నాను. రైస్ అనేది కొద్దిగా ప్రెస్ చేస్తూ తీసుకోండి. ఎందుకంటే ముద్దలుగా ఉంటే రైస్ అనేది బాగా కుక్ అవ్వదన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా రైస్ అనేది మనకి ఉండాలన్నమాట. సో చూడండి, మీడియం ఫ్లేమ్లో అయితే మీరైతే పెట్టుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి హెవీగా ఇష్టపడతారు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం. ఎక్కువ మసాలా కూడా మనం ఒకవేళ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే హెవీ మసాలా ఏమీ నేను ఇక్కడ యూస్ చేయలేదండి. జస్ట్ ఇందులో మీరు లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. నేనైతే చిన్న కప్పుతో నేనైతే ఒక 2 కప్పుల రైస్ అనేది తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, మనకైతే దగ్గరగా అయిపోయింది. నాకైతే రైస్ అనేది బాగా కుక్ అయిందండి. మరి పొడిలాడుతూ ఉండాలి రైస్ అనేది, అప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొద్దిగా నేనైతే పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే కొద్దిగా స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి కలుపుకోవాలి. లైట్గా కలుపుకోండి, హెవీగా ప్రెస్ చేయకండి. రైస్ అనేది ముక్కలు అయిపోతుంది కాబట్టి లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. సో ఫైనల్లీ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ థింక్ అన్నమాట. వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ మనకి హెవీగా అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెవీ ఆయిల్ కూడా వేయకూడదు అన్నమాట. ఇప్పుడు నేనైతే వీటన్నిటిని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు నేనైతే వేరే ప్లేట్లోకి నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ సాల్ట్ చూసుకున్నానండి. సాల్ట్ కూడా నాకైతే కరెక్ట్గా సరిపోయిందన్నమాట. నేనైతే మరి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం నాకు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది, చాలా స్పైసీగా కూడా ఉంది, చాలా టేస్టీ అన్నమాట. చాలా అంటే హెవీ ఆయిల్ వేయడం వల్ల హెవీ ఆయిల్తో ఫుడ్ అనేది తీసుకోకూడదు ఎక్కువగానే. జస్ట్ లైట్గానే నేనైతే ఆయిల్ వేసుకున్నానండి. సో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగా టేస్టీగా మంచి స్పైసీనెస్తో రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్